మీకు ఒక క్వశ్చన్ ఒక మాట చెప్తా. ప్రసంగిలో ఏమన్నాడు? మొన్న అయినది మట్టిలోకి, ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? మరి అంతే కదా. మీరు ఒకటి గమనించండి, మీరు అది మరి మీరు థియాలజీ చేశారు కదా, అందుట్లో మరి హీబ్రూ ఎంతవరకు చెప్పారో తెలియదు. హీబ్రూలోకి వెళితే మనుషుడు ఆదాముకి ఆదాం అని పేరు ఎందుకు వచ్చిందంటే నరుడు అనేది అది ఆదామ మట్టిలో నుండి చేయబడ్డాడు కాబట్టి నరుడు అని పేరు వచ్చింది, ఆదాం అని పేరు వచ్చింది. ఆదామ అనేది నేలకి వాడతారనమాట. మట్టి అన్నారు కదా, నేల మట్టి, ఆ మట్టిని ఆదామా అంటారనమాట. అది తర్వాత వేరే నుంచి వచ్చింది, ఉర్దూ నుంచి వచ్చింది. నేను చెప్పేది ఆదాం అనే పేరు అలా వచ్చింది. కానీ మట్టిలో నుంచి చేసిన నరుడు ఎప్పుడు జీవాత్మ అయ్యాడు లోపల? ఈయన గాలిలో ముక్కుల్లోకి గాలిని ఊదినప్పుడు. సో ఒక మనిషి లోపల 2 ఎలిమెంట్స్ ఉంటాయి. మట్టిలో నుండి చేసిన ఒక ఎలిమెంట్ ఉంటుంది, యెహోవా ఊదిన 2వ ఎలిమెంట్ ఉంటుంది అన్నమాట. సో భౌతిక పరమైన శరీరము, ఆత్మీయ పరమైనది జీవాత్మ, ఈ 2 కలిసినాక ఒక మనిషి అవుతాడు. ఆ లోపల ఊదిన దానికి హీబ్రూలో వాడేదాన్ని రువాహ్ అంటారు, ఆ పదం వాడేది. దానికి అర్థము స్పిరిట్ అని వస్తుంది. యాక్చువల్ ఇంకా ఫండమెంటల్ అర్థం ఏంటంటే స్పిరిట్ కాదు, విండ్. యెహోవా ఊదింది విండ్ అనమాట. సో మీ లోపల 2 మన కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే 2 ఎలిమెంట్స్ అనమాట. ఒకటి ఫిజికల్ ఎలిమెంట్, ఒకటి విండ్ ఎలిమెంట్. సో చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఎంటైర్ సాయిల్ నుంచి ఏదైతే గ్యాదర్ చేసి నరుణ్ణి నిర్మించాడో అదంతా కూడా తిరిగి సాయిల్ కి వెళ్ళిపోతుంది. నాసికా రంధ్రముల్లో ఏదైతే ఊదాడో ఆ గాలి ఈ కన్స్ట్రక్ట్ పోయిన తర్వాత తిరిగి యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది గాలి, అంతే, ఇంకంతకన్నా ఎక్స్ట్రా ఏం లేదు. అందుకే ప్రసంగిలో చెప్పింది మట్టి అయినది మట్టిలో కలిసిపోతుంది, గాలి ఆత్మ అనేది దాన్ని దయచేసిన రువాహ్ అనమాట, దయచేసిన యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది. చాప్టర్ క్లోజ్. అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. నువ్వు ఇంకేమి చేసినా, నీతి క్రియలు చెయ్యి, దుర్నీతి క్రియలు చేయి. దుర్నీతి క్రియలు చేస్తే ముందు చంపేస్తాడు యెహోవా, అక్కడతోటి డన్ను. నీ శవాన్ని భూమృగాలు ఆకాశ పక్షులు పీకుదంటే అయిపోతుంది. కానీ ఆత్మ ఏమవుతుంది? అది యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రసంగి ఇన్ హిజ్ అట్మోస్ట్ ఇంటెలిజెన్స్ అనమాట బైబిల్ ప్రకారం ఫైనల్ చాప్టర్ లో, ఎండింగ్ పాయింట్ లో చెప్పింది ఏంటంటే ఫైనాలిటీ కింద ఇదనమాట. అప్పట్లో స్వర్గము లేదు, నరకం లేదు, ఇదేం లేదు. చాప్టర్ అక్కడితోటి క్లోజ్. ఆ తర్వాత స్వర్గ నరకాలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి. యూదుల్లో కూడా మీకు తెలిసిందే మరి, ఆర్థోడాక్సీ కూడా మారిపోయి తర్వాత ఫారిసీస్ వీళ్ళందరూ వచ్చారు, పరిసయ్యులు గాని వీళ్ళందరూ. తర్వాత సెక్షన్ డివైడ్ అయిందనమాట. అప్పట్లో సద్దూకయ్యలు అంటారు కదా, వాళ్ళు స్వర్గ నరకాలు ఇవేమి నమ్మరు. వాళ్ళు ఈ ప్రసంగి దాన్ని పెట్టి చెప్పిన దాని ప్రకారం ఉంటారు. వాళ్ళు ఆర్థోడాక్స్ అనమాట. వాళ్ళలో నుండి వర్గాలు చీలిపోయినాయి. సో మీరే చెప్పండి, పాత నిబంధనలో నరకం గాని ఇవేమీ లేవు. మహా అయితే 6 అడుగులు గొయ్యిలోకి వెళ్తావు, షిలోహ్ అంటారు దాన్నే. మరి తర్వాత పుట్టుకొచ్చింది నరకము, ఇంకా బాప్తిజం గాని ఇవన్నీ అప్పటిదాకా లేవు. ఎందుకు చెప్పండి మీరు? ఇప్పుడు యేసు నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు. ఈ మార్గం సత్యం జీవం లేకముందే పైన నడుచుకుంటా పోయిన వాళ్ళు ఉన్నారు. హనోకు లేడా? ఉన్నాడు. ఏలియా లేడా? పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఏ మార్గంలో వెళ్ళాడు? గుర్రాల అగ్నిరథం వచ్చి పట్టుకెళ్ళిపోయింది. సో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పాపాలు పోయిన సందర్భాలు ఉన్నాయి యేసు లేకుండానే. ఈ రక్తము లేదు, ఏమీ లేదు, పాపాలు పోయినాయి. మరి ఇప్పుడు తర్వాత ఎందుకు ఈ రెస్ట్రిక్షన్? ఆలోచించండి మీరు ఒకసారి. దాని ప్రకారంగా యేసు అప్పటి నుంచే ఉన్నాడు. రక్తం అవసరం లేకుండా పాపాలు పోయినాయా లేవా? మరి అలాంటప్పుడు రక్తం కంపల్సరీ అని ఎందుకు వచ్చింది ఇప్పుడు లిమిట్? క్వశ్చన్ ఒకటే, సింపుల్. గొర్రెల రక్తం కూడా చిందించాల. దావీదు బత్షెబాతోటి ఆ చిల్లంగిదనం చేసిన తర్వాత నాతాను వచ్చి చెప్తాడు, తిడతాడు. తర్వాత ఏమంటాడు దావీదు? నేను యెహోవా ఎడల పాపం చేశానంటే నీ పాపం పరిహరింపబడినది. 2 వెంటనే వచనాలు ఆ డిస్కషన్ లోనే. అక్కడ ఏమీ లేదు. సొలొమోన్ టెంపుల్ కట్టుకొని ఇక్కడ దావీదు సందర్భంలో పాపాలు క్షమింపబడ్డాయి. నీనివే చెప్పండి, నీనివే ప్రజలు ఏ బలులు అర్పించారు? ఏ బలులు లేవు. వాళ్ళ దగ్గర ఆలయం కూడా లేదు. మీరు బలులు ఆలయం దగ్గర అర్పించాలి. దావీదు బలులు అర్పించిన, ఇంకెవరు అర్పించినా ఆలయం దగ్గర అర్పించారు అనుకోవడానికి. నీనివే దగ్గర ఆలయం కూడా లేదు. వాళ్ళు ఒక్క రక్తాన్ని చిందించలా, మొత్తం సిటీ మొత్తం కూడా క్షమింపబడింది. హౌ? తర్వాత మారు మనసు ఏమని పొందారు? యేసు నిజదేవుడని నమ్ముకోలా, మనుష్య కుమారుని నమ్ముకోలా. వాళ్ళు పాపాన్ని ఒప్పుకున్నారు. మీరు హోషేయ గ్రంథం కూడా మొన్నే అయిపోయింది బైబిల్ క్లాస్ లో. చివర్లో చూస్తే చేయాల్సింది ఏంటి?
మేము పాపం చేశామని ఒప్పుకొని మా పెదవుల దూడలే నీకు అర్పించగలం, అవే మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఇంక క్షమిస్తాడు, మీరు చేయాల్సింది ఇది అని చెప్తాడు హోషియా. అంతేగాని బలులు అర్పించండి ఇదందు. సొలొమోను కూడా టెంపుల్ కట్టినప్పుడు ఏమంటాడండి, టెంపుల్లో మీరు బలులు ఇస్తారా, కానీ టెంపులే లేనప్పుడు మీరు దూరాన వేరే దేశాల్లో బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం ఉండదు కదా, మరి అప్పుడేం చేస్తారు? పాపక్షమాపణ కోసం అప్పుడు ఆలయం వైపు తిరిగి సాగిలపడి ప్రార్థించండి, పాపాలు ఒప్పుకోండి, మీ పాపాలు క్షమింపబడతాయి అని చెప్పేసి అంటాడు సొలొమోను ఆలయం కట్టిన తర్వాత. ఎక్కడా బలి అవసరం లేదు పాత నిబంధనలో. బలు ఇచ్చుకోవచ్చు కన్వీనియంట్ గా, లేనప్పుడు బలి అవసరం లేదు. ఆ కన్వీనియన్స్ లేనప్పుడు మనకి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. సందర్భాలు ఉన్నాయి, పాపాలు క్షమింపబడ్డాయి. ఆ తర్వాత తీసుకొచ్చి ఇదంతా మీరు ఎప్పుడన్నా న్యూ టెస్ట్మెంట్ కాకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే జనరల్గా అర్థమవుతుంది. బట్ క్రిస్టియానిటీ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేస్తుంది. అక్కడ అసలైన ప్రాబ్లం. New Testament is it is a advanced version of Old Testament. మీరు ఏకాయికన నేల మీద వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళి పై ఫ్లోర్కి వెళ్ళాలని చూస్తారా, కింద నుండి 5వ ఫ్లోర్కి ఎగురుతారా? చెప్పండి, మీరేం సూపర్ మ్యాన్ కాదుగా. అవును, ఆయన సూపర్ మ్యాన్ కావచ్చు, మీరు కాదుగా. మీరు కింద నుంచి వెళ్ళాలిగా. యేసు కూడా సమాజ మందిరాల్లో ఏం బోధించాడు? కొత్త నిబంధన బోధించాడా, పాత నిబంధన బోధించాడా? సమాజ మందిరంలో ఆయన పాత నిబంధన బోధించి, మరి అది మీరేం చదవాలి? ముందు పాత నిబంధన చదవాలి. సరే, పత్రికల్లో రాశారు ఏంటంటే లేఖనముల్లో రాయబడినవన్నీ కూడా చదువుటకు, ఆలోచించుటకు, సరిదిద్దుటకు, ఇవన్నిటికి కూడా సూట్ అయినట్టు ఉన్నాయి అన్నారు కదా. మరి ఆ లేఖనాలు ఏంటి? అప్పటికి కొత్త నిబంధన రాయబడలా. ఏ లేఖనాల గురించి మాట్లాడుతున్నారు? పాత నిబంధన లేఖనాల గురించి మాట్లాడుతున్నారు. అంతేగా అప్పుడు కొత్త నిబంధన రాయబడలా, ఈ బైబిల్ అనేది కూర్చబడలా. ఎసెన్షియల్ గ్రంథం ఏంటంటే కొత్త నిబంధన కాదు, పాత నిబంధన. దాన్ని పక్కకు పెట్టేశారు. ఏమండి మీరే చెప్పండి, మీరు క్రైస్తవులు కదా, ఎంత సిద్ధాస్తులండి, మీరు ఇట్లా చేయొచ్చు అంటారా? మీరు నమ్ముకుంటున్నారు కదా, మరి ఇట్లాగా ఇంత షాలోగానా? ఏదో మీరే అంటే చదువుతున్నాం కదా అండి, తెలుస్తా ఉంటే మేము కామన్ తర్కం అప్లై చేస్తున్నాం అంతే. మన వాడుతున్నారండి ఏది ఏంటో ఒక రకమైన మైండ్ వాడి డిటెక్ట్ చేస్తున్నారు. FBI అన్నమాట. అయ్యా అంతేం లేదు, ఏదో వీలైనంత నశించిపోయిన ఆత్మల్ని రక్షిస్తామనే నా ప్రయాస అంతే, ఇంకంతకన్నే లేదు. ప్రయాసపడి భారము మోయుచున్న గొర్రె పిల్లరారా, మీరు గొర్రె పిల్లలు కాదు, మీరు మనుష్యులు, మనుష్య కుమారులు, దయచేసి అది తెలుసుకొని నా యొద్దకు రండి అని పిలుస్తున్నానండి. నేను మీ కాపర్ని, నేను అటువంటి కాపర్ని కాదు, నేను సిలువ మీద వేలాడను, సిలువ మీద వేలాడకుండానే మిమ్మల్ని రక్షిస్తానని చెప్పేసి చెప్తున్నా. నేను ఎగ్జాక్ట్లీ నేను సిలువ మీద కూర్చుంటాను. మీరు కూడా నేను రక్తం కార్చానని నమ్మాల్సిన అవసరంలా, నా కొరకు మీరు మీ సిలువ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, వెంబడించాల్సిన అవసరంలా, మీ ఇంట్లో వాళ్ళని ద్వేషించాల్సిన అవసరంలా. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్, రియలైజ్, ఎదురుగా ఉన్నది చూడండి చాలు. అదే నేను చెప్తుంది. చెప్పారు చాలా మంది డూప్లికేట్ వాళ్ళు వస్తారు, అంతే కదా. జాగ్రత్త. పాత నిబంధనలో కూడా చెప్పారు డూప్లికేట్ వాళ్ళు వస్తారని. అదే టెస్ట్ యేసుకి పెట్టండి, యేసు కూడా అబద్ధ ప్రవక్త అయిపోతారు. నిజంగా అచ్చం ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు అనేకం మీరు హైపర్బోల్ అంటారు, ఆత్మీయంగా చూడాలంటారు, అడన్నీ భౌతికంగా చెప్పండి. కంబలి చెట్టు వేళ్లతో పాటు కూడా వచ్చేస్తుంది అన్నాడు. చెప్పండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే భౌతికంగానే కదా అది. కంబలి చెట్టుని ఆత్మీయంగా బీకుతారా అండి? మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టు వేళ్లతో సహా పెళ్లగింపబడుగా కంటే అట్లా జరుగుతుందన్నాడు. అది భౌతికంగానే చెప్పింది, ఆత్మీయంగా కాదు. కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందన్నాడు ఆయన. ఆయన గద్దించలేదా చెప్పండి తుఫాన్ని? గద్దిస్తే తుఫాన్ ఆగిపోయింది. మీరేం చేయాలి? కన్నెర చేసి తుఫాన్ ఆపాలి. ఎందుకంటే మీరు ప్రొఫెషన్ ఏంటంటే యాక్చువల్లీ ఏదో ఒకటిలేండి, నేను కాపర్ని ఎంతవరకు అనుకోండి అయ్యా. అది కాదండి, ఇది కాదు. ఇది ఇప్పుడు మీరు రోజు చేస్తున్న విషయం అడగట్లేదు. జనరల్ గా మీ ప్రొఫెషన్ ఏంటంటే ఏదో ఒకటి. ఇప్పుడు అది ఎందుకులేండి, మీరేదో మొత్తానికి సమ్వేర్ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నది అంటే అప్పుడప్పుడు చేసాంలేండి. అది
అంటే జనరల్ గా వాళ్ళకి వీళ్ళకి చెప్తా ఉంటాం కాబట్టి అది ఎట్లా చెప్పాలి ఏంటనేది టచ్ ఉంది కొంచెం. బాగా స్టడీ చేస్తారు, బాగా చెప్తారంటే ఇది యాక్చువల్లీ టీచర్లకి ప్రొఫెసర్ కి ఉంటాయి. ఏమో మా పిల్లలు వింటలేదండి మేము ఎంత చెప్పినా. మీరు కూడా మా స్టూడెంటేనమాట ఇప్పుడు చెప్తున్నప్పుడు, మీరు వింటలేదుగా ఆ మాట. మీరు మాత్రం మంచి టీచర్ అండి, అది మాత్రం నేను థ్యాంక్స్. మరి మీ కాలేజీలో ఏమైనా పోస్ట్ ఉందంటారా? మీ కాలేజీలో ఏమైనా పోస్ట్ ఉందంటారా బైబుల్ స్టడీస్ మీద? మా కాలేజ్ అంటే లా ఎడ్యుకేషన్, అందులోను ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పాలి. ఇంగ్లీష్ బాగానే వచ్చండి కొద్ది గొప్ప. అక్కడ ఉండదు, మరి పిహెచ్డీ చేయండి. ఓహో, ఏమోనండి ఇప్పుడు పిహెచ్డీలు ఇవన్నీ అంటే కష్టం. మరి కనీసం పీజీ అనే చేయాలి కదా. ఏదో బైబుల్ స్టడీస్ ఉంటే, బైబుల్ స్టడీస్ అని ఉంటే వచ్చేదని బైబుల్ మీద 4 మాటలు చెప్పగలం. అంటే ఇప్పుడు బయట పిహెచ్డీ కాలేజ్ లో మీకు ప్లేస్ ఇప్పించాలా? ఎందుకులేండి, వద్దు. మళ్ళీ ఆడికి వెళ్ళినా పాపం విశ్వాసం అని చెప్పేసి కొట్టుకుంటా ఉంటారు. ఏదో సరదాగా అడుగుతున్నా. మీరు కానీ చర్చిలో ప్రసంగం చేస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. ఏమో ఎప్పుడొకప్పుడు ఎప్పుడన్నా వస్తుందిలేండి, ఎప్పుడు అవకాశం వస్తుందనే అనుకుంటున్నా. ఎప్పుడో ఎవరో ఒకళ్ళు రాకపోతారా, పిలవకపోతారా. పిలిచారు యాక్చువల్ గా ఒకళ్ళు పిలిచారు కూడా. చర్చికి రమ్మని పిలిచారు. నేను రికార్డు అందు ఉంది, కాకపోతే పాపం పెట్టలేదు. ఉందో రికార్డు. మీకు ఓపెన్ మీటింగ్ పెట్టాలండి. అమ్మో, అది వద్దులేండి. అప్పుడు అందే అన్న, మేము ఇక్కడ బయట బెంగళూరులో టీ అమ్ముకుంటానండి, నాకు ఇక్కడ రావడం కుదరదు అన్న. మొన్న మేము 2 lakhs కాదు 4 lakhs ఖర్చు పెట్టి ఓపెన్ మీటింగ్ పెట్టాం. పాంప్లెట్ మరి బయట పెట్టలేదు, పాంప్లెట్ కూడా తయారు చేశాను. యాక్చువల్లీ అక్కడ వైజాగ్ నుంచి ఒక పాస్టర్ ని పిలిచామన్నమాట. హనీ జాన్సనా? ఈ వీకేఆర్ హనీ జాన్సన్ సోషల్ మీడియాలోనే ఈ రోజు వీళ్ళు మనం పిలవం. మనం నార్మల్ గా కొంచెం మనకు తెలిసిన ఉన్నాడు రేమా బ్లెస్సింగ్ చర్చ్ అని వైజాగ్ లో ఉన్నాడు. వాళ్ళకి 150 బ్రాంచెస్ ఉన్నాయి. కొంచెం హైఫై అన్నమాట. మరి ఏమన్నా వాక్యం వచ్చా లేకపోతే చూసానా? నేనేమనుకుంటున్నాను తెలుసా, అన్న బదులు మిమ్మల్ని పిలిస్తే బాగుంటుంది. ఇప్పుడు పాస్టర్ గా ఉండి గొర్రెలు చర్చిలు మీ విశ్వాసం అంతకన్నా పెంచమంటే కూడా పెంచగలనండి. బైబుల్లో ఈజీగా పెంచగలరు. 2 అంచుల ఖడ్గం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్ చేసే వచనాలు ఉన్నాయా బుర్రని బైబిల్ ఫేవర్ గా మాట్లాడితే నిజంగా పృథ్వీ గారు నేను చెప్తున్నా చాలా పెద్ద డెవలప్మెంట్ అయిపోతుందండి. ఇప్పుడు లాజిక్ పక్కన పెట్టామన్నారు కదా, జస్ట్ అక్కడ లాజిక్ పక్కన పెట్టేసి ఉన్న వాక్యాలు వీటిని చెప్పుకుంటే వెళ్ళమంటే అబ్బో ఎన్ని లేవు చెప్పండి. అసలు మిమ్మల్ని మొత్తం అందరూ పిలవడం మొదలెడతారండి అప్పుడు. నిజం, ప్రతి చర్చలో మీ పోస్ట్ ఉంటది. ఈ ఆలస్యం ఏముంది చెప్పండి. ఏసైని అట్ట వచ్చి కనిపించేమానండి, కకామని అయిపోతుంది. ఏసై వచ్చి కనిపించడం ఇంకా ఆలస్యం, అదొక్కటే మిగిలింది. మీరు జస్ట్ మీ స్టాండ్ మార్చండి. మీది విని 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 మాలాంటి పాస్టర్లే వీళ్ళందరూ వింటున్నారు, అందరూ మిమ్మల్ని పిలుస్తారు. ఎంత బాగా చెప్తున్నాడయ్యా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న పాస్టర్ల కంటే మీరు బాగా చెప్తున్నారని గ్యారంటీ ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు చెప్పే విధానం అలా ఉంది. అదేనండి, ఇంకా మిగిలిందల్లా ఏసి కనిపించడమే. ఎప్పుడు జరుగుతుందో చూద్దాం, అప్పుడు చూద్దాం. అదొకటే మిగిలింది. కాదు, అది మీరు ప్రార్థించండి. మీరు ప్రార్థించేటప్పుడు అవి నెరవేరిని అని మీరు అనుకున్న ఎడల, నమ్మిన ఎడల అవి నిజంగా జరుగుతాయి అన్నాడు మరి యేసయ్య. ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. పోనీ జరగకపోతే మీరు మారతారా వెనక్కి? నేను మాత్రం మార్చే ప్రసక్తులు లేవు. అంటే నిజంతో పని లేదా అండి మీకు? నేనేం చెప్పాను,
నాకు లాజిక్ తో పని లేదు, లాజిక్ తో పని లేదు. ఈ లోకంలో దేంతో కూడా పని లేదు. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకునేది దేవుడి దగ్గరికి, ఉండాలనుకునేది పరలోకంలో. ఎంతకాలం అంటే నిత్య జీవం. అవేవి నిజం కాదన్నప్పుడు ఇంకా అటు నడిచేం ఉపయోగం చెప్పండి? ఈ లోకంలో ఏది నిజం కాకపోయినా సరే ఒకటి మాత్రం నిజమే. చెప్పింది నాది, దేవుడు అటువంటి వాడు నిజం. ఎవరు ఆయన? ఆయన ఏం చెప్పాడు? ఆయన తత్వం ఏంటి? మీరెటు పోతారు? లెట్ మీ కంప్లీట్ మై స్టేట్మెంట్. పోనీ ఈ గ్రంథాలన్నీ పక్కన పెట్టండి. ప్రతి గ్రంథం దేవుడి కోసం వివరిస్తుంది, డిఫరెంట్ వేలు. పక్కన పెట్టండి, అన్ని మనం చదివాం. ఓకే, ఒకటి మాత్రం నిజం, దేవుడు నిజం. బికాజ్ నేను నాస్తికుడు కాదు, ఆస్తికుడు. నాస్తికుడు అయితే లేడు అంటాడు, కానీ నేను మాత్రం దేవుడు ఉన్నాడని ఈ రోజు థాట్ కాదు, అది ఇప్పటి నుంచి ఆ థాటే కాదు, అది నిజం కూడా. అంటే ఆస్తికుడిగా చెప్తున్నా. రెండోది ఏంటంటే అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, ఇదే నిజం. వాటి కోసమనే నమ్మడము, ఇవన్నీ మాట్లాడటం, ఇవన్నీ వాటి కోసమని. మీరు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు? నా ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. వచ్చే ముందు ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర అంటే ఎక్కడుంది? జేబులో ఉందా, ప్యాంట్లో ఉందా, లేకపోతే లోపల ఉందా? ఆయన ఆత్మలో నాదొక భాగం. మరి అట్టేటప్పుడు మీరు ఆయన ఒకటేగా, నేను ఆయన ఒకటి అవ్వచ్చు. మరి అంతే అయిపోతారు కదా. మరి అది ఒప్పుకుంటుందా బైబిల్? తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకటి అయిపోతాం కదా. ఒకటి అవ్వరు కదా, విడివిడిగానే ఉంటారు. ఆయన ఒకటి, మీరు ఒకటయ్యారంటే నేను దేవుడిని మీరు చెప్పుకోవచ్చు. అది బైబిల్ ఒప్పుకోదు కదా. ఆలోచించండి ఒకసారి. కానీ నా ఆత్మ అనేది ఆయనలో ఉన్న భాగం అని మాత్రం నిజం కదా. ఇలా ఒప్పుకునేది కేవలం అద్వైతం మాత్రమే, ఇంకా ఏవి ఒప్పుకో, నథింగ్ ఎల్స్. మీరు క్రిస్టియానిటీ చాలా కాలేరు. అప్పటికి కూడా సపరేట్ గానే ఉంటారు. అప్పటికి కూడా గొర్రె పిల్ల ఉంటుంది పరిశుద్ధ నగరంలో, మీరు చుట్టూ పట్టుకుని మట్టలు ఊపుకుంటా కూర్చుంటారు అనమాట. అందుట్లో సూర్యుడితోటి చంద్రుడితోటి పని ఉంటుంది. 13 అధ్యాయం అనుకుంటారు, 14, 13 లో యేసుప్రభు మాట అంటాడు, తండ్రి మీరు నేను ఏకమై ఉందుము. మరి ఏకమైపోయారా లేదా? అవును, ఏకమై ఉందమన్నప్పుడు మీరు కూడా దేవుడే కదా, అది అనొచ్చా? అది వదిలేయండి, అది వదిలేస్తే అదే కదా పాయింట్. ఇప్పుడు మీరు బైబుల్లో యేసు తన దేవుడు ఏకం కాదు అని లేదు. ఇప్పుడు అయ్యా నేను ముందు నుంచి చెప్పేది అదే, యేసు తనని తాను దేవుడని చెప్పుకున్నాడా అంటే చెప్పుకోవాలా. కానీ దానికి మీ పాస్టర్ జాన్ పాల్ అప్పుడు యేసు అట్లా చెప్పుకోలేదా, ఎందుకు చెప్పుకోలేదని చెప్పేసి ఇండైరెక్ట్ గా చాలా వచనాలు చూపించుకుంటా వచ్చి చివరాఖరికి తోమా చేత నా దేవా అని చెప్పించాడు, నా ప్రభువా నా దేవా అని చెప్పేసి యోహాను సువార్తలో. అవునా? దానికన్నా ముందు చూపించా, కరెక్టే బాబు. కానీ జనాల్ని కూడా దేవుళ్ళు అన్నారు. నీలో నేను, నాలో నువ్వు, మనలో వాళ్ళు, అందరూ ఒకళ్ళ లోపల ఒకళ్ళు ఉన్నామని చెప్పేసి అట్లా చెప్పాడు. మరి దీని అర్థం ఏంటి? వీళ్ళు కూడా దేవుళ్ళు అనేగా. కీర్తనల్లో దాన్ని కూడా పాయింట్ చేస్తారు కదా, మీరు దేవుళ్ళు అని చెప్పబడి ఉంది కదా అని చెప్పి వేసి అంటాడు కదండి. మరి అది అట్లాంటప్పుడు మనం దేవుళ్ళు అని చెప్పుకోవచ్చా? అట్లాంటప్పుడు క్రిస్టియానిటీ చాలా వియర్డ్గా ఉంటుంది రాజుగారు, మీరు గమనించండి. దేవుడు విగ్రహాల్లో ఉంటాడా? ఎందుకు ఉండడు? చెప్పండి వర్క, జస్ట్ ఆన్సర్. ఎందుకు? వై? ఎందుకని చెప్పాడు? ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉండలేడా? ఎందుకు ఉండలేడా? ఉండడా? లేదా ఏంటి కారణం? ఒకవేళ ఉండకపోతే, ఉండలేకపోతే ఆయన వల్ల కాదని, ఉండడంటే ఆయన ఉండడని. ఎందుకు? ఎందుకు? ఎందుకు విగ్రహంలో ఉండడం ఎందుకు ఇష్టం లేదు ఆయనకి? ఎలా లిమిటేషన్ వస్తుంది? లిమిటేషన్ రాదా? ఎలా చెప్పండి, వరకు ఆన్సర్ చెప్పండి. విగ్రహం ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో ఉన్నారని ప్రజలు అనుకోరు. ఓకే, ఇంకంతకనే లేదా లిమిటేషన్? సైజ్ గానీ ఇంకేమన్నా లిమిటేషన్ ఉంది? విగ్రహం ఉందని చెప్పి విగ్రహంలోనే ఉన్నాడు, ఆ బయట ప్రదేశం మరి వాళ్ళకి లెక్కలో ఉండదు, కన్ఫైన్డ్ టు వన్ విగ్రహం. అయ్యా, మరి అలాంటప్పుడు యెహోవా గుడారంలో ఎందుకుంటాడు? మనుషులు కట్టిన ఆలయంలో ఎందుకుంటాడు? ఉన్నాడు కదా, అది ఎలా కుదిరింది? చెప్పాడు
ఉంటానన్నాడు కదా, మరి అది ఎట్లా కుదిరింది అంత లిమిటేషన్? ఆయన పెట్టుకున్న రూల్ అది. మరి అట్లాంటప్పుడు విగ్రహంలో ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు బయట ఎదురుగా విగ్రహాలు పూజిస్తున్నప్పుడు కాపరి గారు మీరు కొన్ని లిమిటేషన్ పెట్టుకుంటారు మీ లైఫ్ లో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చెప్పండి, మొత్తం ప్రపంచమంతా అంతటి సైజు ఉన్న యెహోవా ఓ 100 అడుగుల ఆలయము, ఓ 10 అడుగుల విగ్రహం, రెండింటికి తేడా ఉంటుందా? ఉండదు కదా. ఆయనకి అంత ఎత్తు నుంచి చూస్తే ఆలయము విగ్రహం 2 ఇసుక రేయడం అంతే కనిపించేది. రెండిట్లో తేడా లేదు, 2 లిమిటేషనే. 2 మనుషులు కట్టినయే, మనుషులు చెక్కినయే. ఆలయం కానివ్వండి, విగ్రహం కానివ్వండి. ఒక దాంట్లో ఉండి ఇంకో దాంట్లో ఉండకపోవడం అర్థం ఉందా చెప్పండి మీరు? మనుషులే చేశారు, మనుషులే కట్టారు, 2 లిమిటెడ్ స్ట్రక్చర్సే. ఒక దాంట్లో ఉంటానంటున్నాడు, ఇంకో దాంట్లో ఉండనంటున్నాడు. సెన్స్ ఉందా మీకు? నేను వస్తాను అని అన్నాడు, ఉంటున్నాడు కదా. అయ్యో సియోను నా నివాసం అన్నాడు ఆయన. సియోను నివాసం అయినప్పుడు విగ్రహం నివాసం కాకుండా పోయిందా? అసలు ఉండలేడు. మాత్రం ఆయన వద్దనేసాడు కాబట్టి అదే ఎందుకు మీరు ఆలోచించండి. షేప్ ఒక్కటి మార్పు తప్పించి తేడా ఏమీ లేదు రెండిటికి. ఆలయం రకరకాల షేపుల్లో వస్తుంది, విగ్రహం రకరకాల షేపుల్లో వస్తుంది. షేప్ డిఫరెన్స్ తప్పించి ఇంకేమీ లేదు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి విగ్రహారాధన నుంచి విడిపడ్డారన్నమాట. అందుకని విగ్రహాలకి వ్యతిరేకంగా వాళ్ళ థియరీ వచ్చింది. వాళ్ళకు కూడా ఆలయం తప్పల. ఒక పాయింట్ లేకుండా డివోషన్ అనేది కుదరదు, మీరు పాయింట్ చేయలేక. అందుకే నిరాకార నిర్గుణోపాసన అంత కష్టమైనది, తెలియదు ఎటెళ్ళాలని డైరెక్షన్. సగుణోపాసన ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ వైపు పాయింట్ చేస్తే ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇటు హిందూ మతం చెప్పింది. అది మీరు క్రిస్టియానిటీకి, ఇస్లాంకి కూడా ఎక్స్ట్రాపోలేట్ చేయండి. అల్లా ఉన్నాడు, అల్లాకి ప్రార్థిస్తున్నారు, కానీ మామూలుగా అట్లాగే మీరు ప్రార్థించుకోండి అని చెప్పి వదిలేస్తే చాలా కేయాస్ వస్తుంది అనమాట. అందుకని ఏం చేశారు, ఎవరు ప్రార్థించినా ఒక వైపుకు తిరిగి ఒక వైపుకు పాయింట్ చేసి నమాజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి అన్నారు. సో ఒక డైరెక్షన్ వచ్చిందనమాట, కేయాస్ కాకుండా. క్రిస్టియానిటీలో కూడా అంతే. అప్పట్లో క్రిస్టియానిటీ చెప్తున్నా, అప్పట్లో యూదులు ఒక ఆలయం వైపుకు తిరిగి ఒక డైరెక్షన్ వైపు తిరిగి ప్రార్థించారు, ఆలయం దగ్గరికి వెళ్ళే బలులు ఇచ్చారు. సో ఒక ఫోకస్ ఉంది వాళ్ళకు కూడా. లేకపోతే మ్యాథమెటికల్ గా చెప్పాలంటే లోకస్ అనుకోవచ్చు, ఏదన్నా కానీ. అట్ ద సేమ్ టైం క్రిస్టియానిటీకి వస్తే అప్పట్లో ఆలయం ఉండేది, 70లో ఆలయం పడిపోయింది. పడిపోయిన తర్వాత ఒక పుస్తకం వచ్చింది వాళ్ళకి. యేసు సువార్తని చెప్పింది, నేను ఎక్కడ పుట్టాను, మా వంశావళి ఇది, నేను ఇలా పెరిగాను, నేను ఇట్లా తిరిగాను, ఈ సువార్తలు కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పిన సువార్త పరలోక రాజ్యం సమీపించింది, నమ్మి మారు మనస్సు పొందండి, ఇది సువార్త. తర్వాత వీళ్ళు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు. యేసు చెప్పినప్పుడు సువార్త ప్రకటించండి అని. మెత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవి కాదు ఆయన ప్రకటించమంది. ఆయన అప్పుడు చెప్పింది పరలోక రాజ్యం గురించి చెప్పాడు. కానీ తర్వాత అక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే తలలు తెగిపోయిన శరీరాలు లెక్కన అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళని ఫోకస్ చేయడానికి సువార్తలు రాసుకుంటా రకరకాల చోట్ల వచ్చినాయి. తర్వాత ఇది కూడా చాలా ఒక చర్చ్ వచ్చింది, సిస్టమ్. ఆ చర్చ్ వచ్చినా కూడా సరిపోకుండా గ్రంథాన్ని కోడిఫై చేసింది అనమాట. తర్వాత ఇది స్టాండర్డ్ అనుకున్నారు 1200 ఏళ్ళు. ఆ తర్వాత అది కూడా కాదని ఒక 7 పుస్తకాలను పీకేసి 66 పుస్తకాల దగ్గర సెటిల్ అయ్యారు. సో ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట ఫోకస్ చేయడానికి ఎక్కడన్నా కానీ. మీ ఆబ్జెక్ట్ పుస్తకంలోని యేసు లిమిటెడ్ ఫ్యాక్టర్ కదా. ఆయన ఒక మనిషిలా వచ్చాడు, శిలువకి ఏలాడాడు. మీరు ఎదురుగా శిలువ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, శిలువ మీద శవం ఉంటుంది. లేదు ప్రొటెక్షన్లోకి వెళ్తే గాల్లో మేము చేతులు ఏలాడుతున్నట్టుగా కాకుండా చేతులు లేపి పెట్టుకుంటాడు. డిఫరెన్స్ ఏముంది? ఆబ్జెక్ట్. అది కూడా ఆబ్జెక్ట్ లేకుండా డివోషన్ అనేది చాలా 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 డిఫికల్ట్. ఇంతవరకు ఏ మతం అన్నావు ఉందండి మీకు? యేసు మీ ఆబ్జెక్టు, బైబిల్ పుస్తకం మీ ఆబ్జెక్ట్. లేకపోతే బైబిల్ని తగలబెడితే మీరు అసలు రెస్పాండే కాకూడదు. అది పుస్తకం, కాగితం, అందుట్లో అక్షరాలు తగలబెట్టుకో, అంతకన్నా ఏం లేదు అందుట్లో. తగలబెట్టినప్పుడు క్రిస్టియానిటీ అల్లాడకూడదు. అల్లాడిందంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. ఒక కాగితానికి అందుట్లో ఉన్న అక్షరాలకి ఏముందో చెప్పండి. పరిశుద్ధత లేదు కదా. దేవుని వాక్యమే కానీ పుస్తకం కాదు కదా. వాక్యాన్ని ఇప్పుడు ఎక్కడైనా బైబిల్ తగలెట్టేసిన క్రిస్టియన్స్ ఏదో 2-3 సార్లు ఆలోచిస్తారు, తర్వాత పట్టించుకోరండి. దేవుడి వాక్యం ఒక బుక్ తగిలితే 100 బుక్లు వస్తామని తెలుసు కాబట్టి దే డోంట్ వరీ అబౌట్. వెల్, అప్పట్లో చాలా మంది బైబిల్ తగలబెడితే పాపం అల్లాడారు. మీకు గుర్తున్నట్లేదు. ఏదో
ఏదో సరే మీరేమంటారు చెప్పండి. దేవుడి విగ్రహాల్లో ఉండడు కానీ ఒక కేసు విగ్రహాన్ని పగలగొట్టండి, ఓ ఇదైపోతారు. బయట అవుతుంది కదా, బయట సంఘంలో బయట ఏసు విగ్రహాన్ని పగలగొడితే ఓ రచ్చ రచ్చ అవుతుంది. ఏమంటారు క్యాథలిక్స్ ఎక్కువ వాడతారండి. దేవుడి ప్రొటెస్టెంట్స్ విగ్రహాల మీద ప్రశ్న ఉండదు. ఇప్పుడు మా ఇల్లు ఉన్నది, మా దగ్గర ఏ విగ్రహాలు ఏమి ఉండదు. ఇంట్లో ఏసు ఫోటో ఉంటుందా? ఎక్కడో దగ్గర ఉంటది ఉంటుంది కదా. మరి వాకింగ్ కూడా రాసి పెట్టుకుంటారు కదా. వాక్యం ఉంటది, మరి అది రాసి పెట్టుకుంటారు కదా ఎదురుగా షోకేస్ గా మంచిగా నీట్ గా స్టైలిష్ గా. బయట చూడండి ఇప్పుడు నిజంగా అసలు ఇమేజ్ కి ఎటువంటి ఇది లేదనుకో. చేసినప్పుడు వి డోంట్ రిక్వైర్ ఎనీథింగ్. మీరు అంటున్నారు కదా చాలా కష్టం ఆబ్జెక్ట్ లేనిది. మా ఆబ్జెక్ట్ దేవుడు వాక్యమే. అవును, లేదు. అవునా? అందులో ఏసేంటి చెప్పండి, ఏసు లక్షణాలు ఏంటి, ఏసేంటి అనేది లేదు, ఏసు ఏం చేశాడు అనేది ఇదంతా కూడా అది ఆబ్జెక్ట్ కాదంటారా? ఒక వ్యక్తి మాంసము శరీరము ధరించిన ఒక వ్యక్తి మీ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ కాదంటారా? అతడు దేవుడా ఇదంతా పక్కన పెట్టండి, వ్యక్తి అయితే కదా, ఈజ్ ఎ పర్సన్, రైట్? మరి ఉంది కదా ఆబ్జెక్ట్. నిరాకారము అంటే పలానా షేప్ అంటూ ఉండదు. నిర్గుణము అంటే మరి అదే మీరు ఒక మనిషిని భావించి అతన్ని దేవుని స్టేటస్ కి ఎలివేట్ చేస్తారు. నిరాకారం అంటే ఒక మనిషి రూపం ఉండదు. సో మీకు ఆ ఎగ్జంప్షన్ పోతుంది. నిర్గుణము అంటే అతడు ఎలాంటి వాడు, అతని లక్షణాలు కూడా మీకు అందవు. సో కృపాసత్య సంపూర్ణుడు ఇట్లాంటివన్నీ జల్లవన్నమాట. మీరు ప్రార్థించేటప్పుడు యేసుని ఏమని ప్రార్థిస్తారు? ఆయన లక్షణాలని చెప్పుకుంటా అవేవి చెప్పలేరు. మీరు బ్లాంక్ పేపర్ని చూసి అంతే, ఒక బ్లాంక్ పేపర్ అన్నమాట అది. వర్షిప్ అనేది గాడ్ డిఫైన్ చేయడానికి మీరే నేను ఎవరండి? కాదు, మీరు నేను ఎవరు చెప్పండి గాడ్ ని డిఫైన్ చేయడానికి? గాడ్ ని డిఫైన్ చేయడానికి మీరు నేను సరిపోతామా? డిఫైన్ చేయడానికి సరిపోగానే కొంతవరకు మనం తెలుసుకుంటే చెప్పగలుగుతాం. అది యోహాను సువార్తలో ఉంటది కదా, కొంత మట్టుగా ఆయన మేము ఎరిగితిమి అనుకో, పూర్తిగా ఎవరు ఎరగలేరు అనుకో. సో గాడ్ ఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ ఫిజికల్ ఎంటిటీస్ అన్నమాట. ఇది బియాండ్ ఉంటాడు దేవుడు. మీరు ఇది సైన్స్ డెఫినేషన్ ఇటు వెళ్తున్నారు కానీ బైబుల్లో టైము స్పేస్ ఇవి యాడున్నాయండి మీరు అంటున్నారు కానీ బైబుల్లో యాడున్నాయి చెప్పండి. మీరు హైఫై ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఇటు భాగవతంలో వీటిల్లో ఉంటాయి టైం డైలేషన్లు కానీ ఇవన్నీ, బైబుల్లో యాడున్నాయి? తర్వాత తీసుకొచ్చి హైఫైగా అనిపిస్తుంది కాబట్టి తగిలిస్తున్నారు. కానీ ఏది ఎప్పుడన్నా గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళినట్టుందా ముందుగా? అట్లా కొన్ని కాలంతో ఏమన్నా అటు ఇటు అంటే ఇప్పుడు ఆది అంతమై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు టైం లిమిటేషన్ లేదని అర్థం. సరేనండి, అంతే సరిపోతుంది అంటారా మీరు? సరే, చాలాసేపు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ఈవినింగ్ ఒకవేళ ఏదైతే డిస్కస్ చేస్తున్నారు వీలైతే వస్తారు. యా, ఓకే అండి. బాయ్. హ్యావ్ లంచ్, చాలా టైం అయిపోయింది. యా, ఓకే అండి. బాయ్.